వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మరి 2024 ఎన్నికల్లో అయితే ఆయన రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే 2023లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయనకు మరి పోటీ చేసే అవకాశం రాలేదు. ఆ ఎమ్మెల్యే పదవి అంటే ఎమ్మెల్యేగా ఏదైతే అభ్యర్థి ఉందో టీడీపీ అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. అయితే 2023లో టీడీపీలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జాయిన్ అయ్యేటువంటి సమయానికి అబ్దుల్ అజీజ్కు ఒక స్పష్టమైనటువంటి హామీ అయితే అధినేత ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గాన్ని ఏదైతే కొనసాగిస్తూ వచ్చారో టీడీపీ నేతగా, సో ఈ నేపథ్యంలో అలాగే జిల్లాలో ఉండేటువంటి టీడీపీకి సంబంధించి అందరినీ ఏకీకృతం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ నేపథ్యంలో ఆయనకైతే స్పష్టమైన హామీ అయితే తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. రానున్న నామినేటెడ్ పదవుల పోస్ట్లో క్యాబినెట్ హోదా ఖచ్చితంగా మీకు కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఒక మంచి పదవి అయితే మీకు ఇవ్వడం జరుగుతుందని స్పష్టమైనటువంటి హామీ ఏదైతే హైదరాబాద్లో వెళ్ళి అబ్దుల్ అజీజ్ కలిశారో ఆ టైంలో ఇవ్వడం జరిగింది. అలాగే యువగడం పాదయాత్రలో కూడా నారా లోకేష్ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2024కు వచ్చేటప్పటికి 2024లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపులో తన వంతు పాత్ర పోషించారు అబ్దుల్ అజీజ్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవిని ఇచ్చి తెలుగుదేశం పార్టీ ముస్లింలకు తాము ఎప్పుడు అండగా ఉంటామని మరోసారి నిరూపించుకున్నారు. అలాగే జిల్లాలో తీసుకుంటే గతంలో చాలానే చెప్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదు, అబ్దుల్ అజీజ్కి ఇచ్చే ఉండాల్సింది కదా, ఎందుకు ఇవ్వలేదని ఇవన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఇప్పుడు ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో అది సూపర్ అని చెప్పొచ్చు. జిల్లా అధ్యక్ష పదవి ఏదైతే పార్టీ నమ్ముకుని ఉంటారో నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటుంది అనే విధంగా అబ్దుల్ అజీజ్కు ఇప్పుడైతే పదవి ఇవ్వడం జరిగింది వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా. గతంలో తీసుకుంటే గతంలో ఆయన నగర మేయర్గా పనిచేస్తున్నారు. మేయర్గా పనిచేసి నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు. ఆ టైంలో కలిసొచ్చిన అంశం ఏంటంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటు నారాయణ ఉన్నారు, అలాగే కేంద్రంలో తీసుకుంటే కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నారు. వీరిద్దరి చొరవతో నగర అభివృద్ధికి ఆయనైతే చాలానే కష్టపడ్డారని చెప్పొచ్చు. నగరాన్ని అభివృద్ధి బాటలో పట్టించడం కానీ, అదేవిధంగా నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్కి సంబంధించినటువంటి పనులు చేపట్టడంలో మాత్రం ఆయన కృషి అనిర్వచనీయమని చెప్పచ్చు. అదేవిధంగా గతంలో ఆయన 2019లో అయితే రూరల్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఉన్నారు. ఆ సమయంలో ఓడిపోయారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పైన. సో మొత్తానికి తీసుకుంటే ఆయన తెలుగుదేశం పార్టీకి నమ్మి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీని గెలుపు బాటలో 2024లో నడిపించడం ఏదైతే తన వంతు పాత్ర పోషించారో సో ఆ నమ్మినందువల్ల ఆయనకు మంచి పదవే భరించిందని అయితే మనం చెప్పొచ్చు. సో మొత్తానికి ఇదొక శుభపరిణామం అని చెప్పొచ్చు. అలాగే మైనార్టీలు కూడా కొంత హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది జిల్లాకు సంబంధించి. ఎందుకంటే అబ్దుల్ అజీజ్ వెంట చాలామంది మైనార్టీలు నడిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆయనకు ఒక మంచి పదవి భరించిందని చెప్పి చెప్పొచ్చు.